లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించినట్లు భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రభుత్వంతో ఎలాంటి గొడవ అవసరం లేదని, ఆత్మగౌరవ పోరాటం కోసం సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నామని తెలిపారు. అనుమతిపై మళ్లీ ప్రభుత్వాన్ని సంప్రదిస్తామంటోన్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఎంఆర్పీఎస్ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు. అలా చెప్పండి, 7వ తేదీన జరగబోయే కార్యక్రమాన్ని మీరు వాయిదా వేసినట్టు తెలుస్తుంది, ఎందుకు? ఓకే, ప్రస్తుతం పర్మిషన్ లేదు, మేము ఘర్షణ కోరుకోవట్లేదు. ఖచ్చితంగా దీన్ని ఏదో వర్గీకరణ డిమాండ్ కోసం హైదరాబాద్ని ఏదో స్తంభింపజేయడానికి వస్తున్నారని చెప్పి అనవసరంగా కొంత దుష్ప్రచారం జరగడం వల్ల దాన్ని నమ్మిన ప్రభుత్వం కొంత పర్మిషన్ నిరాకరించినట్టుగా కనిపిస్తున్నది. నేను మొన్ననే చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో మా కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమం, ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా లక్ష డప్పులతో మా గుండె చప్పుడు వినిపించే కార్యక్రమం, దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అయితే భవిష్యత్తులో పర్మిషన్ తీసుకొని ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా జరుపుతాం. అంతవరకు ఈ కార్యక్రమాన్ని వాయిదేస్తున్నాం. మీ నోటీసులో ఉందో లేదో మాకు తెలియదు, 7వ తేదీన పెద్ద ఎత్తున మాదిగలందరూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. దానిలో భాగంగానే అనుమతి నిరాకరించినట్లు కూడా బయట ప్రచారం జరుగుతుంది. మేము ఎప్పుడు ఏదన్నా చేయదలుచుకుంటే చెప్పే చేస్తాం, చెప్పకుండా చేసిన సందర్భాలు ఉండవు. చేయదలుచుకుంటే చేస్తాం కదా, కానీ మేము చెయ్యము అని మేము అంటున్నాం కాబట్టి జరగదు. ప్రభుత్వం నిన్న వర్గీకరణ మీద అసెంబ్లీ ఉభయ సభల్లో చర్చ పెట్టింది. దీనిపైన వర్గీకరణ ముందుకెళ్తున్నట్టు కూడా రేవంత్ రెడ్డి నేను స్పష్టంగా అనౌన్స్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తాం? వర్గీకరణ ముందుకెళ్లాలని కోరుతున్నాం మేము కూడా, కానీ ఆ ముందుకెళ్లేటప్పుడు అత్యంత జనసంఖ్యల మాదిగలకు వాళ్ళ వాట వచ్చే విధంగా చూడాలి. రెండో జనసంఖ్య గల మాలలు తమ జనాభా కంటే మించి పొందితే ఆపాలి. మూడో జనాభా గల నేతగాని ప్రజలకు వాళ్ళ వాట వచ్చినట్టు చూడాలి. దళితుల్లో ఉండబడే 59 కులాలకు ఎవరికి అన్యాయం జరిగిన పద్ధతిలో సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం. ఓకే, ఒక 3-4 రోజులు అనౌన్స్ చేస్తాం. 7వ తేదీన ఫిబ్రవరి 7వ తేదీన లక్ష గొంతులు వేల డబ్బుల కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి అనుమతి ప్రభుత్వం నుంచి రాకపోవడంతో తదుపరి తేదీని మరో 2-3 రోజులు అనౌన్స్ చేస్తాము. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నేతలు వర్గీకరణను అమలు చేయాలని కోరుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులందరూ కూడా మరో తేదీన హైదరాబాద్కు వచ్చి సభను గ్రాండ్గా సక్సెస్ చేయాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. ఓటు స్టూడియో.